ప్రజాభవన్లో జరిగిన టీపీసీసీ కార్యవర్గ సమావేశంలో రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పామని, చెప్పిన దానికంటే ముందే రుణమాఫీ చేస్తున్నామన్నారు సీఎం రేవంత్. రేపు సాయంత్రం ₹1,00,000 రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని, ఆగస్టు 15 లోపు మరో 1,00,000 జమ చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఆత్మహత్య చేసుకోవద్దనే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నామన్నారు. 18, 19, 20 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా రైతు రుణమాఫీ సంబరాలు చేయాలని పిలుపునిచ్చారు. రేపటి రాజకీయ భవిష్యత్ రుణమాఫీతో ముడిపడి ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరోవైపు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు అన్నారని గుర్తు చేశారు. రుణమాఫీ అసాధ్యమని చాలా మంది మాట్లాడారని, చిత్తశుద్ధుంటే అన్ని సాధ్యమేనని నిరూపించామన్నారు. ఇదే అంశంపై పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ రాకేష్. చెప్పండి. రుణమాఫీ ఎజెండాగా టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. రేపు ₹1,00,000 లోపు లోన్ ప్రతి రైతు కూడా రుణమాఫీ కాబోతా ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక అంశాలు ప్రస్తావించారు. మొదట్లో అసలు రుణమాఫీ సాధ్యం కాదంటూ కూడా అనేక మంది రాజకీయ నాయకులు, ముఖ్యంగా ఆర్థికవేత్తలు కూడా ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. కానీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అని కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించబోతుంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నాం, ఇది దేశవ్యాప్తంగా ఒక చర్చకు తెరలేపాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి, ఆవులుండి అంటే 18, 19, 20 తారీఖు 3 తారీఖులలో కూడా ఈ యొక్క రుణమాఫీ సందర్భంగా అన్ని గ్రామాల్లో కూడా రైతులందరూ కూడా సంబరాలు చేసుకోవాలంటూ కూడా పిలుపునిచ్చారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అలాగే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు భేటీ కావడం జరిగింది. ఏ విధంగా రేపు కార్యక్రమాన్ని నిర్వహించాలనే దానిపైన జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తున్నారు. మరోవైపు ఈ సందర్భంగా సంబంధించి సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకాలు కూడా చేస్తున్నారు. రైతు రుణమాఫీ సందర్భంగా సంబంధించి అనేక మంది రైతులు ఆర్థికంగా కొట్టుముట్టాడుతున్న నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ అనేది రైతులకు చేయూతనివ్వబోతోందంటూ కూడా ప్రస్తావిస్తూనే, ముఖ్యంగా పార్టీ నేతల వారు కూడా ఢిల్లీ వెళ్ళకండి, పదవుల కోసం ఢిల్లీ బాట పట్టకండి, టైం వేస్ట్ చేసుకోకండి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలకు ప్రజలకు వివరించినట్టు కూడా పార్టీ నేతలకు చెప్తున్నారు. ఎవరేం చేస్తున్నారో అదంతా కూడా పార్టీ గమనిస్తుంది. అందరికీ అవసరాన్ని బట్టి, సమయాన్ని బట్టి పదవులు వస్తాయి కాబట్టి ఎవరు కూడా ఢిల్లీ వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవద్దంటూ కూడా చెప్తున్నారు. ఇక దీని అంతటికి సంబంధించి లోపల మీటింగ్లో ఉన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలకు కూడా కౌంటర్ చేసినట్టుగా తెలుస్తోంది, ఏం చెప్పారు? అంటే సాహసోపేతమైన నిర్ణయము, చారిత్రాత్మకమైన నిర్ణయము, అసలు దేశంలోనే తెలంగాణ మోడల్ చూపెట్టేటువంటి సందర్భం రేపటి రోజు. వరంగల్ రైతు డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట, తుక్కుగూడ మహాసభలో శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి హామీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో సహా ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పని, రుణమాఫీ చేస్తామని చెప్పిన రోజు ఓవైపు అవేళన చేస్తూ మాట్లాడినటువంటి బీఆర్ఎస్, బీజేపీ కూడా కనువిప్పు కలిగే విధంగా ప్రపంచంలో ఇంత పెద్ద రుణమాఫీ జరిగిన సందర్భాలకు లేవు. రేపటి రోజు ₹1,00,000 లోపు రుణాన్ని పూర్తిగా మాఫీ చేసేటువంటి కార్యక్రమం అమలుకోతున్న క్రమంలో సంబరాలు జరుపుకోవాలని, రైతు వర్గానికి అండగా రైతును రాజు చేసేటువంటి సంకల్పం కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని, ఆనాడు కాంగ్రెస్ పార్టీ హయాంలో శ్రీ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గారు యూపీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏకకాలంలో 68,000 నుంచి 70,000 కోట్లు మంజూరు రుణమాఫీ అయితే, ఈరోజు ఈ రాష్ట్రంలోనే 30,000 పైచీలకు. ఈరోజు రైతులకు, ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్, బీఆర్ఎస్ పార్టీగా మారి పరిపాలించినప్పుడు 2014లో ₹1,00,000 రుణమాఫీ అన్నారు, 2018లో ₹1,00,000 రుణమాఫీ అన్నారు. పావులా వాళ్ళు ఇచ్చింది కేవలం ఈ 10 ఏళ్లలో 21,000 కోట్లు మాత్రమే. ఈ సందర్భంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా హరీష్ రావును కౌంటర్ చేసినట్టుగా తెలుస్తోంది. హరీష్ రావు గారి సవాల్ను స్వీకరించి ఆ రాజీనామా చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. ప్రధానంగా ఆ రోజు అసలు రైతు రుణమాఫీ చేసే ప్రసక్తి లేదు. రైతు రుణమాఫీ ఒకవేళ అయితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తూ మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయను, రాజకీయాలు తప్పుకుంటా అనేటువంటి మాట. ఆ సవాలు మీరు స్వీకరించి స్పీకర్ ఫార్మేట్లో మీరు సిద్ధంగా ఉండండి మానసికంగా. ఇప్పటికే మేము అనేక మార్లు చెప్పినాం. రేపటి నుంచి మేము అమలు చేయబోతున్నాం ₹1,00,000, ఆ తదుపరి ₹1,50,000 ఈ నెలాఖరికి, ఆ తదుపరి ₹2,00,000 వరకు కూడా ఆగస్టు మొదటి 2 వారంలో ఇస్తాం. తదుపరి నేను అంటున్న ఒకటే గారు హరీష్ రావు గారికి, మీరిచ్చిన
సవాల్ ఏదైతుందో దానికి కట్టుబడి స్పీకర్ ఫార్మేట్లో రాజీనామా చేయండి అని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నా. ఓకే, ఇదే సందర్భంగా వైఎస్ఆర్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ఆర్ అంటే ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఉచిత కరెంటు, ఇది అన్ని అంశాలు కూడా గుర్తొస్తారు. ప్రస్తుతం రుణమాఫీ అంటే కూడా భవిష్యత్ 20 సంవత్సరాలు గుర్తుండాలంటూ కూడా ప్రస్తుతానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.